త్రీ డీ వర్క్ ఇప్పుడు ఈ 3D వర్క్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. అండ్ చాలా బాగుంటుంది కూడా. ఇదిగోండి ఈ బ్లౌజు చూడ్డానికి అచ్చం 3D వర్క్ లాగే ఉంది కదండి, కానీ ఇదొక స్పెషాలిటీ ఉందండి. యాక్చువల్లీ 3D వర్క్ కాదు, నేను మగ్గం చేయించలేదు, 3D వర్క్ చేయించలేదు మగ్గం మీద. జస్ట్ రెడీమేడ్గా దొరికే ప్యాచెస్ని తీసుకొచ్చి నేను ఇలా డిజైన్డ్గా అంటించేసానండి. 7000 గమ్ ఉంటుంది కదా, దాంతో అంటించేసాను. అండ్ నేను ఇదే మోడల్ నేను యూట్యూబ్లో చూసి వాళ్ళని అడిగానండి కుట్టిద్దామని చెప్పేసి. వాళ్ళు ఏకంగా నన్ను అయితే 10K అడిగారండి ఈ మాత్రం డిజైన్కి. సో అంత అమౌంట్ బడ్జెట్ నా దగ్గర లేకుండే, అందుకని సరే ట్రై చేద్దామని చెప్పేసి నేనే ఓన్గా ఆలోచించి ఇలాగా ప్యాచెస్ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కొంచెం ఒక యాంగిల్లో 3D ఎఫెక్ట్ వచ్చేలాగా పెట్టేసి ఇగో ఇలా అంటించేసి ఒక్కొక్క కుట్టు అలా కుట్టుకున్నాను. 3D వర్క్ రెడీ అయిపోయింది. ఇది ఏ మాత్రం 3D వర్క్కి తీసిపోదండి. ఇదిగోండి చూడండి, పెటల్స్ అన్నీ ఇలా లేసి నిలబడుతూ ఒక పెటల్లో నుంచి ఇంకో పెటల్ వస్తున్నట్టు చాలా బాగా కుదిరిందండి బ్లౌజ్ మాత్రం. నేనైతే అసలు మగ్గం మీద చేయించిన వర్క్ లాగే అంత సాటిస్ఫై అయ్యాను అనమాట ఫినిషింగ్ అయితే. ఇదంతా నేనే ఓన్గా అంటించుకున్నానండి. ఇది మాత్రం ఈ లైన్ ఒక్కటి మాత్రం మగ్గం మీద వేయించా, కానీ అవుట్పుట్ ఉందండి, చూస్తున్నారుగా, చాలా బాగుందండి. అదే మీకు ఇలాంటి ఐడియాస్ ఒకవేళ యూజ్ అవుతాయేమో అన్నట్టు నేను ఈ వీడియో తీశాను. బట్ ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.